కీర్తనలు 102:13 నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చును. దేవుడు తన బిడ్డలను నిత్యము విడనాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఆయన నిశ్చయముగా దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగేటటువంటి దేవుడై ఉన్నావు. కాబట్టి ఆయన తట్టు తిరిగి ఆయన కృప వేడుకొని ఆయన కనికరము కొరకు కనిపెట్టుచూ ఉండినటువంటి బిడ్డల యొక్క జీవితంలో ఆయన నిశ్చయముగా కరుణించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానము చేస్తున్నాడు, నువ్వు లేచి సియోను కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చి ఉన్నది, నిర్ణయ కాలమే వచ్చి. దేవుడు ప్రతిదానికి ఒక నిర్ణయ కాలమును ఏర్పరిచి ఉన్నాడు. మనల్ని విడిపించుటకును, తన వాగ్దానములను నెరవేర్చుటకును, మన కన్నీరు తుడుచుటకును దేవుడు ఒక నిర్ణయ కాలమును ఏర్పరిచి ఉన్నాడు. దీన దరిద్రులైన ఇజ్రాయేలీయుల యొక్క మొర్రను, విజ్ఞాపనను విని వారిని విమోచించుట కొరకే ఆయన పరలోకము నుండి దిగి వచ్చినట్లు ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుచున్నటువంటి దీనుల యొక్క ప్రార్థనను కరుణించుటకు ఆయన లేచి వచ్చి వాడై ఉన్నాడు. ఆయన దయ చూపించుటకు కాలయము ఆయన నిర్ణయించినాడు. నీ జీవితములో దయ చూపించుటకు, కనికరము చూపించుటకు, విడుదల ఇచ్చుటకు, విమోచన ఇచ్చుటకు, పరిశుద్ధపరచుటకు, లేవనెత్తుటకు, ఆశీర్వదించుటకు ఆయన యొక్క నిర్ణయ కాలమును ఏర్పరిచినాడు. ఆ నిర్ణయ కాలము వచ్చియే ఉన్నది. నీవు కన్నీరు విడిచుట నేను చూచితిని అని ఆయన అంటున్నాడు. నీవు మొర్ర పెట్టుట నేను చూచితిని అని అంటున్నాడు. నీవు అనేక దినములుగా ఓపికతో కనిపెట్టుట నేను చూచితిని అని ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి దీన మనస్కులై మనము ఉండినప్పుడు ఆయన హస్తము ఆ నిర్ణయ కాలమున మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని హెచ్చిస్తుంది. ఆ నిర్ణయ కాలమున మనల్ని ఘనపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నాయనా, మా విమోచన కొరకు నాయనా నీ ఒక నిర్ణయ కాలమును ఏర్పరిచినావు ప్రభా. నాయన అనేక దినములుగా విడుదల కొరకు, విమోచన కొరకు, నాయన బ్రేక్ త్రూ కొరకు ప్రభా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో నాయన నీవు నిర్ణయించిన విడుదల, విమోచనను తీసుకుని రమ్మ, అనుగ్రహించమని, కృపనిమ్మని, మహిమనందుమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.